కామిని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల గ్రౌండ్ లో డిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన డిఎన్ఆర్ విజయపథం ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ను ఉచిత పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత ప్రతాప్ రెడ్డితో కలిసి ఎస్ఎస్సి మెటీరియల్ ని పంపిణీ చేశారు. ములుగు జిల్లాలో 2009వ సంవత్సరం నుంచి నేటి వరకు విద్యా సంబంధిత కార్యక్రమాలను డిఎన్ఆర్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని డిఓ సిద్ధార్థ్ అన్నారు. మరియు డిఎన్ఆర్ ట్రస్ట్ తీసుకొచ్చి ముందుకు తీసుకున్నటువంటి డీసీబీ సెక్రటరీ గారు, అదేవిధంగా సెక్టరల్ అధికారులు పేరు పేరున అందరికీ, అదేవిధంగా ఏసీజీ గారికి, స్థానిక మండల విద్యాశాఖ అధికారికి, ప్రధానోపాధ్యాయులందరికీ, సౌహృదైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మోడల్ స్కూల్లో వచ్చిన విద్యార్థులకు బాసర్లో చదివిన వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వటం జరిగింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ల్యాప్టాప్ ఇచ్చిన వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్ అని ఒక్కొక్కరు 1 లక్ష రూపాయల శాలరీ, 2 లక్షల ప్యాకేజీలో ఉన్నారని తెలియజేయడానికి చాలా ఎంత గర్విస్తున్నాను ములుగు వాసిగా. ఇంకా ఈ విద్యని ఇంకా ముందు స్థాయికి మీరు అందరూ మీ భుజస్కంధాలపై పెట్టిన ఉద్యమ స్ఫూర్తితో ఇంకా ముందు తీసుకుపోతారని ఆశిస్తున్నాను. ట్రస్ట్ వల్ల మనకి విజయపథం పేరు మీద జిల్లాలో ఉన్న మొత్తం ప్రైమరీ హై స్కూల్స్ కి ఏదైతే 10th ఎస్ఎస్సి నెక్స్ట్ ఇయర్ ఎస్ఎస్సి రాయబోతున్నారో ఈ సంవత్సరం వారికి ఫ్రీగా 15 లక్షలు వెచ్చించి మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ ని ఇవాళ ప్రతి స్కూల్ కి వారే డోర్ డెలివరీ చేస్తున్నారు. సో ఈ విజయపథాన్ని యూజ్ చేసుకొని పిల్లలు రేపు మన జిల్లాని రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా ఉంచుతారని కోరుకుంటూ ఈ అవకాశం డిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.